ఆయన నేర్పుతనంలో నుంచి మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటి? రండి దేవుని వాక్యం ధ్యానించుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు నాతో కలిసి. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకొనవలెను. వేయబడిన పునాది తప్ప మరి ఒక పునాది ఎవడునూ వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. చప్పుడు కొడుతూ స్తోత్రాలు చెప్పు. పౌలు గారు ఇక్కడ అంటాడు, నేర్పరి అయిన శిల్పకారుని వలె ప్రతి సంఘానికి నేను పునాది వేశా. ఈ నేర్పరితనం ధర్మశాస్త్రం చదవటం వల్ల నాకు రాలేదు, బెన్యామీను గోత్రంలో పుట్టటాన్ని బట్టి నాకు రాలేదు, నేనేదో మేధావినైనందువల్ల, నేర్పరి అయిన శిల్పకారుని వల్ల నేను పునాది వేయలేదు. నాకు ఈ నేర్పరితనాన్ని అనుగ్రహించింది దేవుని కృప. ఆ కృప నాకు ఈ పనిలో నేర్పరితనం ఇచ్చింది. థర్డ్ సెషన్లో చెప్తాను ఈ వివరాలు. దైవజనమా, నువ్వు కృప పొందిన దానివైతే పిల్లల్ని పెంచే విషయంలో నేర్పుగలిగిన తల్లిగా పిల్లల్ని పెంచుతావు. భర్తతో కాపురం చేసే విషయంలో ఒక నేర్పుగలిగిన దానిగా భర్తతో కాపురం చేస్తావు. భార్యతో కాపురం చేసేటప్పుడు, కుటుంబాన్ని కట్టుకునేటప్పుడు నీవు కుటుంబాన్ని కట్టుకున్న విధానం చూసి పిల్లల్ని ఏం పెంచాడురా, కుటుంబాన్ని ఎంత చక్కగా కట్టుకున్నాడురా, ఈయన ఇంత చక్కగా కుటుంబాన్ని కట్టుకోగలిగాడంటే నిజంగా ఇది దేవుని కృప అని నువ్వు పొందుకున్న కృపను 10 మంది కొనియాడటం ప్రారంభిస్తారు. వచ్చే డబ్బును ఎలా ఖర్చు పెట్టాలి, నిపుణత. ఉద్యోగ వ్యాపారాల్లో నైపుణ్యం. ఒక మనుషునికి నిపుణత ప్రసాదించగలిగింది దేవుని కృప. చెప్పండి ఏది? దీన్ని థర్డ్ సర్వీస్లో చెప్తాను. అయితే పౌలు గారు అంటాడు, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేర్పరి అయిన శిల్పకారుని వలె నేను సంఘానికి పునాది వేశా. ఎవడు సంఘాన్ని కట్టాలన్నా నేను వేసిన పునాది మీదే కట్టాలి, వేరొక పునాది మీద కట్టకూడదు. ఆ పునాది ప్రభు అయిన యేసుక్రీస్తు వారే అని మాట్లాడతాడు. నిజమే. ఎంత విచిత్రమో చూడండి. పౌలు వారు బోధించిన బోధలు, పౌలు వారు రాసిన పత్రికలు ఎప్పుడో క్రీస్తు శకం 1వ శతాబ్దంలో రాసిన పత్రికలు. అంటే ఆల్మోస్ట్ 2000 సంవత్సరాల క్రితం రాసిన పత్రికలు సంఘానికి పునాది వేసి వెళ్ళాడు. నేనంట 2000 సంవత్సరాల క్రితం ఎవరైనా ఏదైనా ఒక మాట చెప్తే ఇక ఆపై ఆ పాత సింతకాయ పచ్చడే, పాత కథలు చెప్పొద్దు. ఆ రోజుల్లో ఆ జమానాలో అది సరిపోయింది, అది ఆ రోజులకు సరిపోయింది. ఆ రోజుల్లో బ్రతికినట్లుగా, ఆ రోజు పాటించినట్లుగా ఈరోజు పాటించమంటే ఇవాళ ఎట్లా కుదిరిద్ది? అది ఆ కాలానికి చెల్లు అని సహజంగా ఎవరైనా అంటారు. కానీ అద్భుతం తెలుసా, పౌలు గారు నోట నుంచి బయలుదేరిన ప్రతి మాట ఎన్ని సంవత్సరాలకైనా, ఎన్ని తరాలకైనా, ఎన్ని యుగాలకైనా ఏ సేవకుడైనా ఆ పునాది మీదే సంఘాన్ని కట్టాలి. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. ఆ మధ్య ఒక ఆయన అన్నాడట, ఈ పౌలు గారి మాటలు, ఈ బైబిల్ మాటలు అంతా అవుట్డేటెడ్ అండి అనండి ఒకసారి. ఏదో చివరి మాట అన్నా కదా, అనండి, పర్వాలేదు. మీరు అన్న మాట కదా, ఆయన అన్న మాట. ఇదంతా అవుట్డేటెడ్ అండి. ప్రస్తుత కాలానికి రావాలంటే అంత న్యూ ట్రెండ్, అంత ఫ్యాషనిక్ ప్రపంచం ఇది. ఈ పాత చింతకాయ పచ్చడి మాటలు తీసుకొని వచ్చి ఈ కాలంలో చెప్తే ఎట్లా? అవును, ఇదంతా అవుట్డేటెడ్ అంటే
దేవుని మాటలు ఎప్పుడో ఆ రోజుల్లో రాయబడిన బైబిల్, ఆ రోజుల్లో చెప్పిన మాటలు ఈ కాలానికి చెల్లుబాటు కాదండి, ఇది అవుట్డేటెడ్ అండి, న్యూ వర్షన్ తీసుకురావాలండి అన్నాడు. ఏంటి దేవుని మాటలు అవుట్డేటెడా? ఏంటి పౌలు గారి మాటలు అవుట్డేటెడా? సరే, ఇది 2000 సంవత్సరాల క్రితం పౌలు గారు రాసిన పత్రికలో, అంతకంటే ముందు పాత నిబంధన అనుకోండి ఒక 3500 సంవత్సరాల క్రితం రాయబడిన పుస్తకం. 3500 సంవత్సరాలకే దేవుని మాటలు అవుట్డేటెడా? సరే, ఒక మాట, సూర్యుడు ఎప్పటి నుంచి ఉన్నాడు? సూర్యుడి దగ్గరికి వెళ్ళి అడిగి వచ్చి చెప్తారా? సూర్యుడు ఎప్పటి నుంచి ఉన్నాడు? చంద్రుడు ఎప్పటి నుంచి ఉన్నాడు? మరి ఇప్పుడు సూర్యుడిని చూసి, ఏ సూర్యుడా నువ్వు అవుట్డేటెడ్, చంద్రుడా నువ్వు అవుట్డేటెడ్ అంటే నీ వికెట్ ఫట్ అయిపోద్ది. ఇన్ని వేల సంవత్సరాలు బట్టి సూర్యుడున్నా, ఇన్ని వేల సంవత్సరాలు బట్టి చంద్రుడున్నా వాళ్ళు అవుట్డేటెడ్ అయ్యారా? నా దేవుని వాక్యం అంటుంది, భూమి ఆకాశాలు గతించిపోతాయేమో కానీ, సూర్య చంద్ర నక్షత్రాదులు అవుట్డేటెడ్ అయిపోతారేమో కానీ, భూమి ఆకాశాలు గతించిపోతాయేమో కానీ దేవుని మాట ఎప్పటికీ ఎన్నటికీ మారదు. ఏ తరమైనా, ఏ కాలమైనా, వినండి, ఏ కాలపు ప్రజలైనా ఈ వాక్యపు పునాదుల మీదే ప్రతి వాడు కట్టబడాలి. మీకు ఒక మాట చెప్తాను, ఏ సేవకుడు సంఘంలో వాక్యం బోధించిన ఒళ్ళు దగ్గర పెట్టుకొని, అపోస్తులు ఏ పునాది మీద సంఘాన్ని కట్టారో ఆ పునాది మీదే తను సంఘాన్ని కట్టాలి. కట్టేటప్పుడు నేను చక్కగా కడుతున్నానా లేదా, నా కట్టడం సరైంది కాదనని ప్రతివాడు తన కట్టడాన్ని చూసుకోవాలట. ఇప్పుడు నాకు కొత్త ప్రకటన ఇచ్చాడు, నేను కొత్త బోధ బోధిస్తానని కొత్త పద్ధతులు అవసరం లేదు. అపోస్తులు ప్రవక్తలు ఏ పునాది మీద సంఘాన్ని కట్టారో, ఏ తరపు సంఘమైనా, ఏ తరపు సేవకుడైనా ఆ పునాదుల మీదే సంఘాన్ని కడితే ఆ సంఘం ఎప్పటికీ ఎన్నటికీ చెక్కు చెదరదు. వింత పోకడలకు ఏ సేవకుడైనా పోయాడు అనుకోండి, కర్రాగడ్డి కొయ్యకాలతో సంఘాన్ని కట్టాడు అనుకోండి, కర్రాగడ్డి కొయ్యకాలతో సంఘాన్ని కట్టడం తేలికే. 100 మంది వస్తారు, 1000 మంది వస్తారు, ఆ సంఘానికి 1,00,000 మంది వస్తారు, కొత్త బోధలతో తాను కడతాడు. విచిత్రం ఏంటో తెలుసా? ఆయన చనిపోవటంతో ఆ పరిచర్య కూడా సమాధి చేయబడుతుంది. వాక్యపు పునాది మీద అపోస్తులు కట్టబడిన ఆ పునాదుల మీద ఒక దైవ సేవకుడు సంఘాన్ని కడితే, ఆ దైవ సేవకుడు చనిపోయిన తర్వాత కూడా ఆ పరిచర్య నిలవబట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు. నా మాట మీకు అర్థమైందా? అపోస్తుడైన పౌలు వారు చనిపోయారా, బ్రతికారా? ఏమా ఆయన ఇప్పుడు చనిపోయి ఉన్నారా, బ్రతికున్నారా? కానీ విచిత్రం తెలుసా, ఆ భక్తుడు బోధించిన బోధే ఇప్పుడు నేను బోధిస్తున్నా. నేనే కాదు, రాబోయే ఎన్ని తరాల సేవకులు వచ్చినా అపోస్తుడు బోధించిన బోధనే సంఘం బోధిస్తుంది. ఒకప్పటి సంఘం, ఒకప్పటి దైవజనులు, ఒకప్పటి దైవ సేవకురాళ్ళు వేదిక మీదకి వచ్చేటప్పుడు భయభక్తులతో, వినయ భయభక్తులతో, ఒంటి నిండా బట్టలు వేసుకొని వినయ భయభక్తులతో మందిరంలోకి వస్తారు. ఫుల్ ఫీట్ మీద నిలబడేటప్పుడు ఇది దేవుని సన్నిధి అన్న భయంతో ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో ఏ తల్లి మందిరానికి వచ్చినా మందిరంలో మోకరించటం ఆలస్యం, వెంటనే ఏం చేసేవాళ్ళు? చెప్పాలి, ముసుగేసుకునేవాళ్ళు. అమ్మ ఇప్పుడేం వేసుకోవద్దులేరా, జారిపోయిందంటే. అందరూ చక్కగా ముసుగేసుకొని ఉన్నారు చూడండి. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటో తెలుసా? ముసుగేసుకోవాలని ఎవరు చెప్పారు? అసలు గ్రీకు బైబిల్లో ఏమి రాయబడిందో తెలుసా? వీడు గ్రీకు చదివినట్టు. గ్రీకు బైబిల్లో ఏమి రాసిందో తెలుసా? ఆ రోజుల్లో వేశ్యలు ముసుగేసుకునే వాళ్ళట. మరి కొత్త ప్రకటన వచ్చింది, అమ్మా ముసుగు లేకుండా రండి. ఏమి స్త్రీ ఎందుకు ముసుగేసుకోవాలా? మరి అట్లయితే పురుషుడు కూడా ముసుగేసుకోవాలి కదా. స్త్రీని మాత్రమే ముసుగేసుకోమన్నాడంటే బైబిల్ స్త్రీలను అంచేస్తుందా? బైబిల్ ఏం చెప్తుంది? క్రీస్తు యేసునందు పురుషుడు స్త్రీ అనే భేదం లేదు, ఇద్దరు క్రీస్తునందు ఒక్కటై ఉన్నారు.
ఈ విచ్చలవిడిగా బ్రతికేవాడు ఎవడో ముసుగేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ముసుగు తీసేశారు. ముసుగు పోయిందా? ఆ తర్వాత ముసుగు పోయింది, ముసుగుతో పాటు మిడ్డీలు వచ్చాయి. మిడ్డీ అంటే తెలుసా? తెలీదా? మిడ్డీలు వచ్చాయి. సగం సగం బట్టలు వేసుకొని స్టేజ్ మీద అటు తిరుగుతా ఇటు తిరుగుతా. ఆ మధ్య ఒక ఆయన దైవ సేవకుడు ఆదివారం చర్చిలో వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడు రైల్వే స్టేషన్లో హమాలీలు నిక్కరేసుకొని ఉంటారే, ఆ నిక్కరేసుకొని స్టేజ్ మీదకి వచ్చాడు. అదేమంటే ఏమన్నాడు తెలుసా? ప్యాంట్ వేసుకోమని బైబిల్లో రాసిందా? మిడ్డీ వేసుకోవద్దని బైబిల్లో రాసిందా? నాకు కొత్త ప్రకటన ఇచ్చాడు అనండి ఒకసారి. నాకు కొత్త ప్రకటన ఇచ్చాడు అని హమాలీలు వేసుకుంటారు చూసారా నిక్కరం. అది అప్పట్లో తీనిమారు వార్తల్లో బిత్తిరి సత్యాన్ని ఒక ఆయన ఉండేవాడు కదా, ఆ పాస్టర్ గారు ఆ నిక్కర వేసుకొని వచ్చాడు. అదేమంటే ఏమంటాడు తెలుసా? ప్యాంట్ వేసుకోమని బైబిల్ ఎక్కడ రాసి ఉంది? కొత్త కొత్త పోకడలు, కొత్త కొత్త పోకడలు. రాజశేఖరయ్య గారు ఎలాగే ఓ చోట మీటింగ్, ఆ మీటింగ్ పెద్ద మీటింగ్. ఈ మగవాళ్ళ మధ్యలో ఆడపిల్ల గిటార్ తీసుకొని టింగ్ 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 అంటుందంట. అయ్యగారు ఈలోపు మీటింగ్ ఆయన ఏర్పాటు చేసిన ఆయన పిలిచి, ఏమయ్యో ఎట్రా, ఆ మగవాళ్ళ మధ్యలో ఆడపిల్ల ఎందుకయ్యా, పక్కనే సరిపో. ఈ పాస్టర్ గారు అన్నాడట, అక్కడ ఆడపిల్లలు ఎవరు లేరు కదా అయ్యగారు అన్నాడట. అదే అనండి అనండి, టింగ్ టింగ్ మరి గిటార్ కొడుతుంది కదా, గిటార్ కొడుతుంది, ఆడపిల్ల ఎందుకయ్యా తీసా. అయ్యగారు ఆయన బెదర్ కాదు, సారీ ఆవిడ టిట్టర్ కాదు, బెదరే. ఎవరికో సిస్టర్ అయితే బ్రదర్ అంటావేంటి? లేదయ్యగారు బ్రదరే. జుట్టు పెంచుకున్నాడంట, రబ్బర్ బ్యాండ్ కూడా పెట్టుకున్నాడంట, ఈ చెవుకు పోగు పెట్టుకున్నాడట, ఈ చెవుకు పోగు పెట్టుకున్నాడట. ఎందుకురా ఇట్లా అన్నావంటే, దేవుడు బాహ్య రూపాన్ని చూడడు, నరుల బాహ్య రూపం మీద లక్ష్య పెట్టడు. ఆయన దేన్ని చూస్తాడు? మీకు కూడా అట్టాడిదే కావాలా? చూడండి, దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. కానీ నేనంట అమ్మా, లోపల జిగ్జిగేల్ రాజా ఉన్నాడు అనుకో, ఒక మాట, నా మాట అర్థమవుతుందా? జాకబన్నా, లోపల జిగ్జిగేల్ రాజా ఉన్నాడు అనుకోండి, మా ఓడు డ్రెస్ కూడా జిగ్జిగేల్ రాజా లాగా ఉంటుంది. ఎందుకు? వాడి లోపల ఆంతర్యం జిగుజిగేల్ రాజా. ఆ తర్వాత మాట అనలేను, జిగుజిగేల్ రాజాల తర్వాత ఎవరుంటారు అని నేను అనలేను. జిగిజిగేల్ జంగిల్ రాణీలు ఉంటారు. ఈ జిగిజిగేల్ రాణీలు ఏం చేస్తారో తెలుసా? దేవుడు బాహ్య రూపాన్ని చూడడు. మన మిడ్డీలతో వచ్చిన ఇబ్బంది లేదు, బుడ్డీలతో వచ్చిన ఇబ్బంది లేదు. ఏమో రేపు నైటీలతో కూడా వస్తారేమో. నా దేవుని పిల్లలరా, దేవదూతలు దేవుణ్ణి ఆరాధించేటప్పుడు నీ పరిశుద్ధతను మేము చూడలేకపోతున్నామయ్యా. కళ్ళు కప్పుకొని నీ ఎదుట మా నడత మేము చూపించలేకపోతున్నామయ్యా. కాళ్ళు కప్పుకొని, రెక్కలతో దేహాన్ని కప్పుకొని, 4 రెక్కలతో దేహాన్ని కప్పుకొని 2 రెక్కలతో ఎగురుతూ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. చెప్పమంటారా? కప్పుకొని ఆరాధించే ఆరాధన దేవదూతల ఆరాధన, విప్పుకొని ఆరాధించే ఆరాధన దయ్యపు ఆరాధన. దేవుని సన్నిధికి వస్తున్నావనే భయం, పరిశుద్ధుడైన దేవునిని సమీపిస్తున్నావనే భయం. అయ్యో, ఆ పవిత్రుడైన దేవుని ఎదుట సూర్య చంద్ర నక్షత్రాదులు కూడా పవిత్రమైనవి కావే. ఎన్నో బలహీనతలతో బ్రతుకుతున్న నేను ఆ దేవుని ఎదుట ఎలా నిలవబడగలనని ఒక భయం, ఒక వణుకు, ఒక దిగులుతో గడగడగడ వణుకుతూ ప్రజలు ప్రభుని ఆరాధించాలి. ఈరోజు ఆ భయం ప్రజల్లో లేకుండా అయిపోయింది. ఏమిరా బాబు అంటే, మాకు కొత్త ప్రకటన అనండి. ఎవడు సంఘానికి కొత్త పునాది వేయాల్సిన అవసరం లేదు. ఎవడు సంఘాన్ని కట్టాలన్నా అపోస్తులు, ప్రవక్తలు ఏ పునాది మీద కట్టారో, ఏ పునాది వేశారో
ఆ పునాది మీదే ప్రతి సంఘం కట్టబడేదై ఉండాలి. కొంచెం గట్టిగా చెప్దాం ఆమెన్. ఇంకొంచెం గట్టిగా చెప్దాం ఆమెన్. ఇంకొంచెం గట్టిగా చెప్దాం ఆమెన్. ఆ పునాది మీద ప్రతివాడు సంఘాన్ని కట్టాలి. ఈరోజు మందిరాలకు వచ్చారంటే ఒకప్పటి ఆరాధన క్రమం వేరు. దేవుని సన్నిధికి వచ్చారంటే వినయ భయభక్తులతో గడగడ గడగడ వణుకుతూ ప్రభువుని ఆరాధించేవాళ్ళు. ఈ కాలం యవన తరం వచ్చిన తర్వాత యవన తరం ఆరాధనలో కొత్త పోకడలు, కొత్త కొత్త వింతలు, కొత్త విధానాలు తీసుకొచ్చి ఆరాధన క్రమాన్ని కొన్నిసార్లు పాడు చేస్తున్నారు. అది ఆకర్షణీయంగా కర్రతో, గడ్డితో, కొయ్యకాలుతో తొందరగా కట్టొచ్చు, నిలవబడదు. ఈరోజు నేను బోధించే బోధ రాబోయే తరాలు కూడా దాన్ని అనుసరించాలి. ఈ కాలంలో తప్పయింది, రాబోయే కాలంలో కూడా అది తప్పే. ఈ కాలంలో ఒప్పయింది అనండి, రాబోయే కాలంలో కూడా అది. ఈ కాలంలో తప్పయి రాబోయే కాలంలో ఒప్పు కాదు. దేవుని వాక్యం ఎప్పటికీ ఎన్నటికీ దేవుని వాక్యం ఎప్పటికీ ఎన్నటికీ మారదు. ఆ వాక్యానికి తగినట్లుగా ప్రతివాడు మారాలి. వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథం చెప్పులతో పోల్చింది కదా. సహజంగా ఎవరి కాలు సైజు తగ్గ చెప్పుల షాప్లో ఉంటాయి. నీ కాలు సైజు 7 రైట్, నీ కాలు సైజు 8, 8వ సైజు చెప్పు ఉంటాయి. నీ కాలు సైజు 10, లేదు గొలియాతు పాదంలాగా 12 నీ కాలు సైజు తగ్గట్టుకుంటాయి. లేదు చిన్న కాల నీ కాలు సైజు తగినట్టు ఉంటాయి. చెప్పుల షాపులో కాలు సైజుకు తగ్గట్లుగా చెప్పు ఉంటుంది, కానీ ఒక్కొక్క వ్యక్తికి తగినట్లుగా వాక్యం మారదు. వాక్యం అనే చెప్పు సైజుకు తగినట్లుగా ప్రతివాడు మారాలి. నీకొక వాక్యం, ఇంకొకరికి ఒక వాక్యం, ఒక్కొక్కరికి ఒక్కో రకమైన వాక్యాన్ని దేవుడు అందించడు. అందరికీ ఒకే వాక్యం. ప్రతి వారు ఆ వాక్య ప్రమాణం లోపటే కట్టబడినటువంటి వారిగా ఉందురుగాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్పు. ఆ మధ్య ఒక ఆయన అన్నాడు, పాస్టర్ గారు మేము అన్యులు అండి, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి క్లబ్బులకి వెళ్తాం, సంవత్సరానికి ఒకసారి పబ్బులకి వెళ్తాం, ఆ క్లబ్బులకి వెళ్ళి పబ్బులకి వెళ్ళి డ్యాన్స్లు వేస్తూ ఉంటామండే, కానీ మీ చర్చికి వచ్చేవాళ్ళు చాలామంది ప్రతి ఆదివారం నా వైపు చూడండి. ఎప్పటికైనా ప్రజలు ఎక్కడికి వస్తారో తెలుసా? అద్భుతాల పునాదుల మీద కట్టబడటానికి ఇష్టపడరు, సూచక క్రియల పునాదుల మీద కట్టబడటానికి ఇష్టపడరు. క్రైస్తవుడు ఎడిదిరిగి చివరికి ఎక్కడికి వస్తాడో తెలుసా? సత్యవాక్యం ఎక్కడ దొరుకుతుందో, అపోస్తుల బోధ ఎక్కడ బోధించబడుతుందో, స్వచ్ఛమైన వాక్యం ఎక్కడ అందించబడుతుందో, ఎన్ని కిలోమీటర్లైనా పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తారు. అందుకనే కొంతమంది పెంతుకోస్తోళ్ళు శృతి మించి వాళ్ళ సొంత సిద్ధాంతాలు ప్రజల మీద రుద్ది పెంతుకోస్తంటేనే గొంతుకోస్తన్నట్లుగా, మరీ ఎక్కువ చెప్తారండి అన్నట్లుగా,
మన పెంతుకోస్తు వాళ్ళే సంఘాల మధ్యలో గలిబిలి కలుగు చేస్తారు. ఆ మధ్య కంప్యూటర్ కొత్తగా వచ్చింది. కంప్యూటర్ కొత్తగా వచ్చినప్పుడు కొంతమంది ఏమన్నారు తెలుసా? సైతాన్ గాడు ఎవరో కాదు అనండి తెలిసిన వాళ్ళు. మీరు అనలేదు ఈ మాట? సైతాన్ ఎవరో కాదు, కంప్యూటరే సైతాన్. కంప్యూటర్ ఇంట్లో ఉందంటే సైతాన్ ఉన్నట్టే అని అన్నారు. ఈ మాట విన్నారా లేదా? నేను విన్నాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మైకేల్ గారు, నేను మీ వైపే చూస్తున్నా, మీరు విన్నారా లేదా? మరి మీ ఇంట్లో కంప్యూటర్ ఉందా లేదా? పిస్కా వచ్చిందా? మరి ఇప్పుడు కంప్యూటర్ ఉందంటే సైతాన్ ఇంట్లో ఉన్నట్ట? ఆ కాలంలో తప్పైంది, ఈ కాలంలో కూడా తప్పే. మరి ఆ రోజుల్లో కంప్యూటర్ వద్దన్నారంటే ఈరోజు కంప్యూటర్ పెట్టుకున్నారు అంటే నేనంట అప్పుడు బోధించిన బోధ తప్ప, కంప్యూటరే తప్ప? అట్లని చిన్న ఒకసారి మన పెంతుకోస్తోళ్ళు కొంతమంది ఏం చేశారు? సొంత పద్ధతులు శృతి మించి జనాల మీద రుద్ది బాబోయ్ ఆ పెంతుకొస్తుంటే గందరగోళం అండి, బాబోయ్ మరీ ఎక్కువ చెప్తారండి అన్నట్లుగా కొంతమందిని సంఘం దూరం చేసుకుని, అసలు పాస్టర్ అనేవాడు మైకు వాడకూడదు. ఆమేన్. పాస్టర్ అనేవాడు మైకులో వాక్యం చెప్పకూడదు. ఆమేన్. ఏం అక్కలు కూడా ఆమేన్ అంటలా. అసలు మైక్ అంటేనే సైతాన్ అన్నాడు. ఎందుకు పాస్టర్ గారు మైకు వాడలేదయ్యా, ఎందుకు వాడకూడదయ్యా అంటే యేసు ప్రభు మైకు వాడాడా అనండి ఒకసారి. నిజమే, మరి ప్రభు వాడలేదు కాబట్టి మనం కూడా వాడలా. ఆ రోజుల్లో మైకు వాడటం సైతాన్ అన్నారు. ఇప్పుడు ఏ చర్చికి వెళ్ళినా మైకు లేని చర్చి ఏది చెప్పండి, సౌండ్ సిస్టమ్ లేని చర్చి ఏది చెప్పండి. ఆ మధ్య ఒక ఆయన అన్నాడు, జీన్ ప్యాంట్ వేసుకున్నవాడు విశ్వాసే కాదన్నాడు అనండి. ఇక్కడ సగం మంది జీన్ ప్యాంట్లు వేసుకున్నారు అంటే వాళ్ళందరూ పిశాసులేనా? వింటున్నారా? అమెరికా దేశం వెళ్తే వాళ్ళు అక్కడ జీన్ ప్యాంటే వేసుకుంటారు, జీన్సే వేసుకుంటారు. అట్టట్లో మనకులాగా పలసటి డ్రెస్ వేసుకోవాలా? ఆ పలసటి డ్రెస్ వేసుకుంటే ఆ మంచుకు గడ్డగట్టి పరదేశులము సమాధి పెట్టి రెడీ చేయను ఆయన. ఇప్పుడు జీన్ ప్యాంటే తప్పైతే వినండి, భారతదేశంలో ఒప్పై అమెరికాలో తప్పు కాదు. సారీ, భారతదేశంలో తప్పై అమెరికాలో ఒప్పు కాదు. భారతదేశంలో తప్పైతే అమెరికాలో కూడా తప్పే. ఏమే రైట్? ఏం సార్ నేను చెప్పింది కరెక్టేనా? అక్రమ సంబంధాలు దేవుని వాక్యం అంగీకరించవు. ఇది భారతదేశంలో దేవుని వాక్యం చెప్తున్న మాట. అమెరికా దేశంలో, అమెరికా కాదు ప్రపంచంలో ఎక్కడైనా ఈ వాక్యానికి తగినట్లుగా ప్రతి వాడు బ్రతకాల. మనం కొత్త పునాదులు పెట్టి కొంతమంది పెంతుకోస్తోళ్ళు ప్రజలను దూరం చేసుకుంటూ వచ్చారు. అందుకని నేను అంటా, ఇక్కడ చెప్పేది గంట సేపు వర్తమానమైన ఆ వర్తమానం మీద భవిష్యత్ తరాలు కూడా కట్టబడాలి. నా మాట మీకు అర్థం కాలేదా? నేను కట్టిన పునాది మీద తప్ప వేరొక పునాది మీద మీరు సంఘాలు కట్టొద్దు. పౌలు గారు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడో చూడండి. నేను వేసిన పునాది మీద తప్ప ఇంకో కొత్త పునాదులు, కొత్త పద్ధతులు మీరు అనుసరించాల్సిన అవసరం లేదు అన్నాడు.